500 సంవత్సరాల కళ నిజమయ్యింది. భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న రామ మందిరం అయోధ్యలో అయితే ప్రారంభమవడం జరిగింది. ప్రారంభమైన తర్వాత చాలా మంది భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటికి కూడా దర్శనానికి వెళుతూ ఉన్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సమయంలో జన్మించిన ముస్లిం శిశువుకు అతని యొక్క కుటుంబీకులు రామ్ రహీం గా పేరు పెట్టారు. ఫిరోజాబాద్ లో ఈ యొక్క ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రతిష్టాపన ముహూర్తం సమయంలో ఫర్జానా అనే మహిళ జిల్లా ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో హిందూ ముస్లిం ఐక్యతను సూచించేలా తన యొక్క మనవడికి రామ్ రహీం అని పేరు పెట్టామని చెప్పి శిశువు బామ హుస్నా బాను గారు వివరించారు. ఇప్పటికీ భారతదేశంలో ముస్లింలు మరియు హిందువులు ఐక్యతతో జీవిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దయచేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ ఐక్యంగా కలిసి హిందువులు ముస్లింలు బాయి బాయి అంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉచ్చులో పడి మతోన్మాదులుగా వెళ్ళవద్దని చెప్పి మరీ కోరుకుంటూ దానికి ప్రత్యక్ష నిదర్శనం మనం చూసుకుంటే ఒక ముస్లిం శిశువుకు రాముడి పేరు పెట్టడం జరిగింది. రాముడంటే ముస్లింలకు కూడా ఎంత ఇష్టమో చెప్పకనే చెబుతూ ఉన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలు ఉన్నా, కులాలు ఉన్నా, జాతులు ఉన్నా సరే మనమందరం భారతీయులమని చెప్పి ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.